కాలీవుడ్ టాప్ హీరో అజిత్ యాక్టింగ్ మాత్రమే కాదు, అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అజిత్ కుమార్ మూవీల్లోనే బైక్ రేసులు చేస్తాడు అనుకుంటే పొరపాటు. రియల్ లైఫ్లోనూ అజిత్ టాప్ రేసర్. అజిత్ యాక్ట్ చేసిన వాలిమై యాక్షన్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశాడు. అందులో అజిత్ చేసిన బైక్ విన్యాసాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ను డూప్తో అజిత్ ఏమీ చేయించలేదు, స్వయంగా అజితే బైక్ రైడ్ చేశాడట. హై అండ్ స్పోర్ట్స్ బైక్ను రైమంటూ రాకెట్ స్పీడ్తో అజిత్ రన్ చేయటం చూసిన ఫ్యాన్స్ వావనేస్తున్నారు. రేసర్గా అజిత్ ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ కూడా చేశారు. రీల్లో యాక్షన్ సీన్స్ చేస్తూ యాక్సిడెంట్స్ అయ్యి సర్జరీలు కూడా చేయించుకుని చాలా కాలం బెడ్ రెస్ట్ తీసుకున్నారు అజిత్. ఇప్పుడు అజిత్ తనకిష్టమైన ఫీల్డ్లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చేశారు. ఫార్ములా రేసింగ్లోకి అజిత్ ఎంట్రీ అయిపోయారు. రీసెంట్గా అజిత్ తన బ్రాండ్ నేమ్తో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ను స్టార్ట్ చేశారు. ఫేమస్ ఇంటర్నేషనల్ రేసింగ్ డ్రైవర్ ఫాబియన్ డఫియక్స్తో అజిత్ టీమ్గా మారి రేసింగ్ చేయడానికి ఓకే అనేశారట. త్వరలో స్టార్ట్ అయ్యే 24 అవర్స్ యూరోపియన్ సిరీస్కి అజిత్ రేసింగ్ టీం గట్టి కాంపిటీషన్ ఇవ్వనుంది. అయితే ఇప్పుడు అజిత్ మూవీస్తో పాటు రేసింగ్ని కూడా స్టార్ట్ చేయటంతో అందరూ సర్ప్రైజ్ అయిపోతున్నారు. గతంలో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ఈవెంట్లో అజిత్ పార్టిసిపేట్ చేశారు. 2004లో జరిగిన ఏషియా BMW F3 ఛాంపియన్షిప్లోనూ పార్టిసిపేట్ చేసిన ట్రాక్ రికార్డ్ అజిత్ సొంతం. ప్రెజెంట్ అజిత్ మూవీలు తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో డబ్ అవుతున్నాయి. రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ యాక్ట్ చేస్తున్నారు. యాక్షన్ అండ్ కామెడీతో గుడ్ బ్యాడ్ అగ్లీ రాబోతుందట. ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుందట. 2025 జనవరిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.